ఫ్లక్చువేట్ అయితే ఉన్నాడు ఎమోషనల్. సో వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అనుకున్నా నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట అయిపోయినా, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్ గా, ఫస్ట్ సేఫ్ అయ్యే కంటెస్టెంట్ ఆ ఇద్దరు ముగ్గురు నేను లేననుకో, ఫిక్స్ అయిపోయి నా బట్టలు రెడీ చేసుకోవడం అని చెప్పేసి. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాడు సీత తిట్టేది చూసినావా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడి వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేసినప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నారు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లేవాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతితే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదనంటే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్నది, 100% రాంగ్ అది. నువ్వు మళ్ళీ పక్క గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేదు. టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికట్టు ఉన్నాడు. చెప్తా లేదు, ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి. మనకంటే హెల్త్ మీద భయం అవుతుంది నాకు. వాడు ఒక సిచ్యువేషన్ లో పడ్డది, నాకు భయం అయిందండి. ఆనెస్ట్ గా వీడు ఉంటాడా పోతాడా భయం అయింది నాకు. వాడు నిఖిల్ గాడు ఇంకొచ్చి ఇట్లా చెయ్యబెట్టి చూసి చెవుబెట్టి చూసి ఈ సేఫ్ అని అంటే నాకు అప్పుడు ఊపిరి తెలుసుకున్నాక. సో అది కాకుండా విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరెవరన్నా కంటెస్టెంట్లు, సోనియా ఉండదు, ఇంకా సీత ఏం నేర్చుకోలేను నేను. అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని నెగిటివ్ చేయాలంటే ఎట్లయినా చేస్తారు. సో అందరూ మనలు కదా.